నేను వస్తున్నా ఒక నిమిషం అంటే వెనుకకు వస్తున్నాం. హలో లక్ష్మీనాథ్ గారు కంటిన్యూ చేయండి, మాట్లాడండి. ఇప్పుడు ఇది ఆయన గుంపు మేస్త్రి అని ఎవరు అన్నారు అన్నది పక్కకు పెడదాం ఇష్యూ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని రకరకాలుగా అంటారు, గుంపు మేస్త్రి అంటారు, ముఠా నాయకుడు అంటారు, ఎవరు అంటారు. ఆయన గుంపు మేస్త్రి అని ఆయన అనుకున్నా పర్వాలేదు, ఇంకోటి అనుకున్నా పర్వాలేదు. గుంపు మేస్త్రి అనేది తక్కువ పదం ఏం కాదు, ఓకే. కానీ విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా మాట్లాడాలి కానీ గుంపు మేస్త్రిగా మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి పనులు గుంపు మేస్త్రికి ఉంటాయి, ముఖ్యమంత్రి పనులు ముఖ్యమంత్రికి ఉంటాయి. ఇప్పుడు అందరూ వెంగకి ఏమంటారు, నువ్వు ముఖ్యమంత్రి కాదు గుంపు మేస్త్రి కానీ మీకు ఏమంటున్నారు. నేను గుంపు మేస్త్రి అని ఆయన కానీ చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు మాట్లాడుతున్నారంటే గుంపు మేస్త్రి అనేది ముఖ్యమంత్రి స్థాయి కన్నా చాలా చిన్న పదం కాబట్టి విషయాలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన వ్యంగ్యంగా అంటున్నారు. గుంపు మేస్త్రి స్థాయికి ఉన్నామంటే నేనే గుంపు స్థాయి అంటే అనుకోండి. రేవంత్ రెడ్డి గారికి ఆ స్వేచ్ఛ ఉన్నది, అధికారం ఉన్నది, ఆయన అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆయన గుంపు అది అని ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని పరిపాలనా విధానాలు ఉంటాయి. వాటి గురించి మాట్లాడితే బాగుంటది. కానీ నేను గుంపు మేస్త్రిని, నేను కింద నుంచి పైకి వచ్చినంటే అందరు కింద నుంచి పైకి వచ్చిన పై నుంచి కిందికి రాలేదు, కింద నుంచి పైకి వెళ్ళలేదు. కాబట్టి కింద నుంచి జడ్పీటీసీ ముఖ్యమంత్రి సంతోషం, దానిలో ఎవరే అంటున్నారు తప్పలేదు. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నావు, మీ వాగ్దానాలు ఏంది, మీ పార్టీ చేసిన వాగ్దానాలు ఏంది, ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం మేలు జరుగుతున్నది, అది ముఖ్యమైనది. కానీ ఇవన్నీ కూడా ముందు మన బండ ఇవన్నీ కూడా దీన్ని ఏమంటారంటే డైవర్షన్, అంటే అసలు విషయాలు చెప్పకుండా వేరే విషయాలను తీసుకొని ముందరికి వచ్చి ఆ మీడియాలో రకరకాల చేసేసి అసలు విషయాలు మరుగుపరిచి అవసరం. కాబట్టి ఒకటేంటంటే ఎవరో చాలా మంది చాలా విధాలుగా అంటారు. అన్నంత మాత్రాన ఇప్పుడు ప్రధానమంత్రిని ఛాయ్ వాళ్ళ అంటారు. ఛాయ్ వాళ్ళ అంటే ఆయన రియాక్ట్ అవుతారు కదా, ఛాయ్ వాళ్ళ అని ప్రతి ఒక్కరు అంటారు. ఛాయ్ వాళ్ళ అంటే ఆయన నేనే ఛాయ్ అమ్ముకున్నాడు కాబట్టి ఛాయ్ వాళ్ళ అంటే ఆయన రియాక్ట్ కాడు. ఈయన నిజంగానే ఈయన మూటా మేస్త్రి ఉన్నాడా లేడా నాకు తెలియదు. కానీ ఆయన మూటా మేస్త్రి అని ఎవరంటే ఇగ్నోర్ చేయాలి, లేకపోతే పట్టించుకోవద్దు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను ఈ పనులు చేస్తానని చెప్పాలి. కానీ అట్లా కాకుండా మామూలుగా నేను మూటా మేస్త్రిని అది ఎందుకు, దాని సందర్భం ఏమున్నది. అక్కడెక్కడ ఎంప్లాయీస్ వాళ్ళ చేస్తూ ఎవరు అందరని ఇట్లా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు అసలు విషయాలు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళే ఈయన విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రతిపక్షాల కన్నా ఎక్కువ అంతర్గతంగా కాంగ్రెస్ వాళ్ళే విమర్శిస్తున్నారు. నేను బహుశా అనుకుంటా ఇది పాపిరెడ్డి గారు పాపిరెడ్డి గారు రీజాయిన్ అవ్వండి. మీరు కారులో ఉన్నారు, కట్ అయింది మీది. ఎస్, రీజాయిన్ అవ్వండి. ఎస్, మనతోటి రామ్మోహన్ గారు చెప్పండి, మీరేమంటారు? పాపిరెడ్డి గారి మాటలతో ఏకీపిస్తారా? కాంగ్రెస్ వాళ్ళే విమర్శిస్తున్నారా? అంటే కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్ నేతలు అనుకోవాలా, మాజీ బీఆర్ఎస్ నేతలు? పాపిరెడ్డి గారు చెప్పింది 100% నిజం. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఈ జరుగుతున్నటువంటి తతంగాన్ని పక్కదారి పట్టించడానికి, ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఇటువంటి డైలాగ్ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి తప్పితే పరిపాలన ఏం చేస్తున్నారు సమాధానం లేదు. రైతులు ఈ రోజు మార్కెట్ యార్డ్లలో ధాన్యం పెట్టి వర్షాలకు తడిచిపోయి కుప్పలు మొత్తం నీళ్ళలో కొట్టుకుపోతుంటే తట్లు గోతాలు అడ్డం పెట్టి వాళ్ళ యొక్క పంచెలు లుంగీలు అడ్డం పెట్టి కాపాడుకుంటూ అన్నమో రామచంద్ర డబ్బులు కొనంటారు, ఆయన డబ్బులు ఇవ్వండి, బిల్లులు ఇవ్వండి మొత్తుకుంటా ఉంటే ఈ స్పందించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు ఎక్కడ మార్కెట్ యార్డ్లలో క్వింటాల్ లక్షల క్వింటాల యొక్క ధాన్యం మూలుగుతా ఉన్నది. కేంద్రం మేము కొనమని చెప్తా ఉంది, దానిపైన స్పష్టత లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చివరి ధాన్యం వడ్ల గింజ కొనే వరకు పోరాటం చేస్తామని కేంద్రం పైన పోరాటం చేసి కేంద్రం ద్వారా కొనుగోలు చేయించిన యొక్క గొప్పతనం కేసీఆర్ గారు. ఈరోజు రేవంత్ గారు ఏం చేస్తున్నారు? క్లియర్ కట్ గా కేంద్రం చెప్తే కూడా ఇక్కడ కొనుగోలు కేంద్రాలు మూతపడితే కూడా ధాన్యం కుప్పలు అక్కడే మార్కెట్ యార్డ్లలో ఉంటే వాటిని ఎత్తి దాని గోదాములో పంపడానికి గోతాలు లేవు, గన్నీ బ్యాగులు లేవు. అక్కడ మార్కెటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. రైతాంగం అంతా రోడ్ల పైన రస్తారోకలు ధర్నాలు చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ లో కూర్చొని తినడాయిలాలు కొడతాడు. ఎంతవరకు సమంజసం ఇది? ఇటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. ప్రజలందరూ చీకొడతా ఉన్నారు. మార్కెట్ యార్డ్లోకి వస్తే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి యొక్క గొప్పతనం ఏందనేది. ప్రతిపక్షం మేము మాట్లాడింది కాదండి, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మార్కెట్ యార్డ్ దగ్గర రైతులు మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా ఎగ్గొడతాడు,
రైతు బంధు ఇవ్వడు. ఇంతకంటే అన్యాయం ఏమన్నదండి? ఈ 3 సంవత్సరాల్లో 6 సీజన్లలో 2 ఇచ్చినాం, 3 సీజన్లు ఇచ్చినాం, 3 సీజన్లు ఎగ్గొట్టినాం. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతావు నేనేదో రైతులకు ఉత్తరిస్తా, Yes. మీకు పిఆర్సీ ఇస్తా, ఉద్యోగుల సంఘం మీటింగ్ పెట్టి నేను Yes. నిజంగానే గుంపు మేచిన డైలాగ్ కొడితే ఇక నీ స్థాయి నువ్వు తగ్గించి, మా దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణది రోజు ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నుకొని ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని దిగజార్చు కాదు సార్, ప్రజలందరూ మీరు ఇలా మాట్లాడితేనే కదా 10 సంవత్సరాల పాటు పాలించి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసింది. ఏ రోజున రేవంత్ రెడ్డి గారిని సీఎంగా మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ గుర్తించారు? ప్రజలన్నీ చూస్తున్నారు. మీరు ఒకటే విమర్శలు చేసుకుంటూ వెళ్తే ఎలా? చెప్పండి. లక్ష్మీ గారు ఒక్కటి గమనించాలి. కేసీఆర్ గారు మాట్లాడితే నేను మాట్లాడతాను అనుకుంటే మాత్రం అవివేకం అది. కేసీఆర్ గారు మాట్లాడే సందర్భం ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి పరాయ పాలన ఉన్నటువంటి ఆంధ్ర వలస పాలన ఉన్నటువంటి తెలంగాణ రక్షించినప్పుడు యుద్ధం చేసే సమయంలో తెలంగాణ శత్రువుల గురించి మాట్లాడే మాటలు అవన్నీ. ఇప్పుడు ఇదేం చేస్తున్నాడు? తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాలు సుపరిపాలన అందించి అందరూ తెలంగాణ సబ్బడ్డ వర్గాలకు న్యాయం చేసి సమన్యాయం చేసి అన్ని కులాలు మతాలు అన్ని వర్గాలకు సమన్యాయం చేసి సంక్షేమ ఫలాలు అందించిన తర్వాత ఈరోజు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? కేసీఆర్ గారి గురించి మాట్లాడతావు. ఆ గురించి ఆకులు పేలుతావు. ఇది ఎంతవరకు సమంజసం? ఎవరు కేసీఆర్ గారిని ఎవరు విమర్శించి ఎట్లా ఉండాలి? విమర్శ సద్విమర్శ ఉండాలి. నేను బోధ పెడతా అని మాట్లాడతాడు, నేను ఇంకేమంటాడు, నువ్వు చనిపోవటం, నువ్వు ఎక్క రోజు బతుకమని మాట్లాడతాడు. ఇటువంటి శాపనార్థాలు పెట్టుడేదండి. ఇదే మనం కోరుకున్నది. ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి నువ్వు 5 ఫ్లైఓవర్లు కట్టావు, నేను 20 ఫ్లైఓవర్లు కట్టి చూపిస్తా. నువ్వు కలెక్టరేట్ కట్టినావు, నేను హాస్టల్స్ కట్టి చూపిస్తా. నువ్వు హాస్టల్ కట్టినావు, దానిపైన ఇంకొక అంతస్తు ఇస్తా. నేను పిల్లలకు మంచి విద్యను అందిస్తా. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా స్పెషలైజేషన్ ట్రీట్మెంట్ చేపిస్తా. నువ్వు కట్టిన 100 పడకల ఆసుపత్రులు, 300 పడకల ఆసుపత్రులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి ఇంకేమైనా జోడిస్తా అని చెప్పు. అంతేగాని నువ్వు 5,000 ఇస్తే నేను 10,000 ఇస్తా, నువ్వు 2,000 ఇస్తే నేను 3,000 ఇస్తా, నువ్వు ఇచ్చేది చేసేది లేదు. ప్రజలు మభ్యపెట్టి రైతు బంధు లేదు. మీ కేటీఆర్ గారు ఏదో ఒకటి పంచ్ డైలాగులు వేస్తూనే ఉంటారు. పోనీ ఆయన మాట్లాడారు, మీరు ఆపొచ్చు కదా. మీరు ఎప్పుడన్నా ఆపారా? మీరు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక సీఎం గా గుర్తించారు. గుర్తుపెట్టుకోండి ఒక్క విషయం, తెలంగాణ లోపల ఎట్లుంటదంటే, వినండి, తెలంగాణ లోపల తండ్రిని తల్లిని తిడితే ఎవ్వడు ఊరుకోడు. అది ఒక బిడ్డగా కేటీఆర్ గారి యొక్క హక్కు కాబట్టి కేటీఆర్ గారు మాట్లాడుతా ఉన్నారు. కూతురు తిడితే ఊరుకుంటారా? కూతురు తిడితే ఊరుకుంటారా? రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కాదు, కూతురు తిడితే ఊరుకుంటారా? మన మనిషి కాదమ్మా, మర మనిషి అయిపోయాడు అంత కవిత గారు. ఎంత